కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పార్టీ అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాదీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొదటి విడతగా వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల జాబితాలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్కు చోటు దక్కలేదు. ప్రసాద్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే సుబ్బారావుకు అవకాశం ఇస్తూ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే వైసీపీ అధిష్టానం 3 జాబితాలు ప్రకటించిన నేపథ్యంలో టికెట్ దక్కని అసంతృప్తులు బయటపడడంతో వారి బాటనే ప్రసాద్ అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జిని మార్చినా తనను కాదని వేరొకరికి టికెట్ ఇస్తారని అనుకోవడం లేదని పర్వత ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. జగన్ గారి ఆశీస్సులతో నేను ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఒక చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు మా ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా ప్రకటించడం జరిగింది. అంతా కూడా మనకి తెలుసున్నటువంటి విషయం. మరి నాకంటూ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 1989 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ధైర్యం చెప్పడం కోసం, వారందరినీ ఒక బలోపేతం చేయడం కోసం జరిగిన పరిణామాల గురించి ఎవరో కూడా అధైర్యపడక్కర్లేదు, ఎవరో కూడా ఇబ్బంది పడక్కర్లేదు. అంతిమంగా నిర్ణయాలు కూడా చేయవలసినటువంటి విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, కేడర్ అందరూ కూడా పటిష్టంగా ఉండండి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్లారని చెప్పి తెలియపరచడం కోసం నేను ఈ ప్రజాదీవెన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. మొత్తానికి వైసీపీలో సిట్టింగ్లకి మరోసారి అవకాశం వస్తుందా రాదా అనే సందేహం అయితే పూర్తి స్థాయిలో చర్చకు దారితీస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాని వాళ్ళందరికీ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనుకోవాలి. తాజాగా పర్వత వ్యాఖ్యలు ఎలా చూడాలి? సతీష్, ఏదైతే వైసీపీ సీట్ల సర్దుబాటు వ్యవహారం తర్వాత తిరుగుబాటు రూపంలో కొన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా ప్రత్యేకించి మొదటి లిస్టులోనే 3 సిట్టింగ్లకి అయితే స్థానచలనం రావడం, అటు తర్వాత అందులో ఒకరు ధిక్కార స్వరం ప్రకటించి జనసేన వైపు అడుగులు వేయడం, అటు తర్వాత మిగిలిన ఇద్దరు కూడా వైఎస్ జగన్ వెంటే మా జీవితం ఇక మీద రాబోయే రోజులు కూడా ఆయన ఏం సూచిస్తే అది చేస్తామని తొలిసి చెప్పినా తర్వాత ఆవేదన, ఆక్రోశం, ఒకవైపు ఆగ్రహం కూడా పెళ్లిపీకిన సందర్భాల్లో ప్రస్తుతం తమ బలాన్ని నిరూపించుకుంటూ కూడా పూర్తిగా నిన్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పెండెం దొరబాబు పుట్టినరోజు వేడుకల పేరిట బల నిరూపణ చూపించారు. ముఖ్యంగా తన సొంత చిత్రపటాన్ని వేసుకుని పూర్తిగా కూడా వైసీపీ జెండా గానీ జగన్ బొమ్మ గానీ లేకుండా తన బల నిరూపణ అటు ప్రభుత్వానికి లేదంటే వేరే పార్టీ ఎవరైనా మొగ్గు చూపితే వెళ్ళేందుకు నా సత్తా ఏంటో చూపిస్తాను అన్నట్టుగా నిన్న పెండెం దొరబాబు ప్రస్తుతం పుట్టినరోజు వేడుకలో చేయడం, ఆ తర్వాత నేను పార్టీ మారను, ఇప్పుడు నా నియోజకవర్గంలో టికెట్ నాకే వస్తుందని భావిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం నిన్నంటించి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా ప్రజా దీవెన యాత్ర పేరిట నియోజకవర్గంలో ఏదైతే ఇప్పటికే వరుపుల సుబ్బారావు పార్టీ ఇన్ఛార్జిగా వైసీపీ ప్రభుత్వం సిట్టింగ్ల మార్పుల వ్యవహారంలో నియమించిన తర్వాత తన వరుపుల సుబ్బారావు కన్నా తాను ఏమాత్రం తీసుకోను, తన భౌతికం తన రాజకీయం అంతా కూడా వైసీపీతోనే ముడి ఉంది, సీటు ఖచ్చితంగా నాకే కేటాయిస్తారు, నేను చేసిన అభివృద్ధి నేను చూపించినటువంటి ప్రజలు ఏదైతే సంక్షేమం చూపించినా అదంతా నాకే మద్దతు పలుకుతారు ఖచ్చితంగానని చెప్పడానికి నిన్నటి రోజు నుంచి ప్రజా దీవెన యాత్ర అన్నది ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్లి కలిసి వాళ్ళ దీవెనలు తీసుకుంటూ నమస్కరిస్తూ పూర్తిగా కూడా పాదయాత్ర చేస్తూ కొంతమేర కారులో ప్రయాణం చేస్తూ ప్రస్తుతం ప్రజా దీవెన యాత్ర పేరిట తన బలాన్ని మరొకసారి అధిష్టానానికి చూపించడానికి, అలాగే పార్టీ మారితే గనక తనకున్నటువంటి కేడర్ని ఒక విధంగా తెలియపరిచేందుకు సన్నాహాల్లో భాగంగానే ఈ ప్రజా దీవెన యాత్ర అన్నది ప్రస్తుతం ప్రతిపాడు పూర్ణచంద్ర ప్రసాద్ అయితే చేస్తున్నారు అన్న చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా తొలుత అధిష్టానం ఏదిస్తే అది చదివే పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఏది రాస్తే స్క్రిప్ట్ అదే చదివే పరిస్థితుల్లో ఉన్న తర్వాత సీట్ల సర్దుబాటు తర్వాత పూర్తిగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నాయి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లోపల ఉన్నటువంటి ఆవేదన ఆక్రందనని వెలిబుచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా వరకు సర్వత్రా కూడా కిమ్మనకుండా కొన్ని రోజులు గడిపినప్పటికీ రాబోయే రోజుల్లో తమ అధికారం కోల్పోబోతున్నాం, తమకి ప్రాధాన్యత నియోజకవర్గంలో ఉండబోదు
ఏదైతే అని వాళ్ళు భావించిన నేపథ్యంలో పూర్తిగా ధిక్కార స్వరాన్ని అయితే ప్రస్తుతం వినిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే జగ్గంపేట ఎమ్మెల్యే తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కూడా కలిసిపోవడం, పూర్తిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి పవన్ కళ్యాణ్ కలిసి గంట చేసి చర్చించిన తర్వాత మిగిలిన సిట్టింగ్లు రెండు మార్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా ప్రస్తుతం తమ బలాన్ని నిరూపించి మరొకసారి జగన్ ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ప్రకటించిన వాళ్ళకి మీ ఏమాత్రం తీసుకోమంటూ కూడా ఈ ప్రజా దీవెన యాత్ర అయితేనో లేదంటే నిన్న పెన్నిందర్ బాబు ఆత్మీయ సమావేశం అయితేనో పూర్తిగా కూడా వాళ్ళే ధీటుగా మేము ఏమాత్రం తీసుకోము, రాబోయే రోజుల్లో మాకే సీట్లు కేటాయించాలి అన్న అధిష్టానానికి సంకేతాలు ప్రస్తుతం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు సిట్టింగ్ల వ్యవహారానికి కొంతమంది అధిష్టాన సూచన మేరకు శిరసావహిస్తూ పాటిస్తున్నా కాకినాడ జిల్లాకు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా 3 నియోజకవర్గాలు పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట 3 కూడా ధిక్కార స్వరం అయితే జగన్ కి అయితే షాక్ అనే చెప్పాలి. అయితే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అధిష్టానం గుర్తించి సీటు ఇస్తే ఓకే, లేదంటే పార్టీ మారే ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా జనసేన వైపు వెళ్లే ఆలోచనలుగా భాగంగానే ప్రస్తుతం తమ కార్యాచరణ ప్రస్తుతం చేస్తున్న తీరే విధానాన్ని బట్టి అర్థమవుతోంది సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.